మనం వర్ధిల్లే అనుభవంలోకి వస్తాం. లేకపోతే మీరు ఆశీర్వాదం పొందకుండుటకు మీ పాపములే కారణం. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా ముఖం తిప్పుకుంటాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా చెవులు మూసుకుంటాను. నీ ప్రార్థన నేను వినను అని చెప్పి, నీ ప్రార్థన మరలా నీ ఎదలోకి నువ్వు తీసేసుకొని చెప్పి దేవుడు మళ్ళీ దాన్ని మనకు తిరిగి పంపించేసినట్లుగా మరి కీర్తనల గ్రంథంలో ఉంది. మన ఎదలోనికి మన ప్రార్థన తిరిగి వచ్చే అనుభవంలోకి మనం ఉండకూడదు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నేనున్నానని చెప్పి దేవాది దేవుడే మన ప్రార్థన వినాలంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, యథార్థవంతుల ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడని. కాబట్టి ఆ యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. నీలో చేదైనా వేరేదైనా ఉందేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదేమో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని దాని నుండి విడుదల పొందే భాగ్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును అత్యున్నత సింహాసనాసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నేను వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా వారి జీవితాల్లో నెరవేర్చేవారిగా ఉంటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో వారి మా అందరి పాపములను ప్రభా మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నా తండ్రి నీ యొద్ద నుండి కృపను పొందుకునే వారిగా ఉంటాకి సహాయం చేయ ప్రభా. నీ ఆశీర్వాదములకు మేము వారసులుగా ఉంటాకి సహాయం చేయ తండ్రి. నాయనా నీకు స్తోత్రాలయ్యా. మా నాలుకతో మేము చేసిన కీడును బట్టి ప్రభా మమ్మల్ని క్షమించు. మా పెదవులతో మేము చేసిన పాపాలను బట్టి మమ్మల్ని క్షమించు. అబద్ధములను బట్టి క్షమించు నాయన. నా తండ్రి నా దేవా, అబద్ధములను వ్యర్థమైన వాటిని మాకు దూరముగా ఉంచు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తానుసారమైన నీ ఇష్టానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపలో భద్రపరచండి అయ్యా. వాక్యం వింటున్న బిడ్డలు ఏ అవసరతతో ప్రభా నాయన అయ్యా మరి టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారో ప్రతి వాని అవసరతను నజరేయుని యేసు నామములో తీర్చబడును గాక నాయనా నీకు స్తోత్రాలు. ప్రతి వాని పాపములు మొదటగా క్షమించబడును గాక నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నిజ దేవుడు సజీవుడైన దేవుడు ప్రభా నిన్ను ఆరాధించుతున్న మేము తండ్రి నాయన అయ్యా కుతూహలముతో ఉత్సాహముతో ఆనందముతో ఉల్లాసముతో గంతులు వేసే అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించండి అయ్యా. మా ప్రతి అవసరతను ప్రతి హృదయ వాంఛను మీరు నెరవేర్చండి. మీ కృపలో భద్రపరచండి. యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.